హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంటే క్రిస్టియన్స్ని రోస్ట్ చేసేది కాదు. ఎవరైనా క్రిస్టియానిటీకి ఇబ్బంది కలిగిస్తే ఆ కలిగించిన వాడు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, రే ఎవడరా క్రిస్టియన్ అన్నప్పుడు పిడి సుందరరావు ఫోటో పెట్టాడు, ఫ్లో పోయింది. ఎవరైనా క్రిస్టియానిటీకి ఇబ్బంది కలిగిస్తే అతడు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వేపేస్తాం. ఇందులో పెద్ద చిన్న తన మన ఆడ మగ అనే తేడాలుండో. వాక్యానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా రోస్టింగ్ తప్పదు. ప్రేక్షకన్ కృపయా ధ్యాన్ దే. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయలేదు, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. సారీ ప్రభువా, అబద్ధం చెప్పాల్సి వచ్చింది. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫినెహాస్. వెల్కమ్ టు సిఆర్సి పార్ట్ 1. ఈరోజు మనం ఫాస్ట్గా రోస్ట్ చేయబోతున్న ఆ గ్రేట్ పర్సన్ ఎవరంటే అతడు సత్యవాక్యానికి అడ్డంకి, సువార్త వ్యాప్తికి అడ్డంకి, పరలోకం వెళ్ళాలనుకునే క్రైస్తవులకి అడ్డంకి. He is none other than అపోస్తులుడు, దేవుణ్ణోరు, దైవ ప్రవక్త, రచయిత, సర్వజన శ్రేయోభిలాషి, సత్య సంస్థానాభిలాషి, క్రీస్తు కోసం భక్తజన దాసుడు, నిరంతర సత్యాన్వేషి, యథార్థవాది, ఈ తరం పౌలు, ఈ తరం ఏలియా, డాక్టర్, యాక్టర్, అడ్డంకి రంజిత్ ఓఫీర్. సారీ, అడ్డంకి కాదు, అద్దంకి రంజిత్ ఓఫీర్. దేవుడు నాకు బయలుపరిచినటువంటి శ్రేష్ఠ భక్తుడు ఓఫీర్ అన్న. హ్యాట్స్ ఆఫ్ టు రంజిత్ ఓఫీర్ గారు. ఇట్స్ వెరీ 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 ఆసమ్. ఎంఐ మార్గంలో శిష్యులు వాళ్ళ మధ్యలో ఉన్న క్రీస్తుని గుర్తుపట్టినట్లు భక్తుల్ని గుర్తుపట్టే పరిస్థితి లేదు ఈ దినాన జనానికి. ఆ భక్తుల్లో నేను అవి చూశాను. నేటికి సజీవుడుగానే ఉన్నాడు ఆయన ఓఫీర్ అన్న. నేటి తరములో దేవుని చేత విస్తృతంగా లక్షలాధిపతికి ఆశీర్వాదకరంగా వాడబడుతున్న రంజిత్ ఓఫీర్ గారి దాకా ఒక శ్రేష్టమైన భక్తిపరుడు, నమ్మకమైన క్రీస్తు సాక్షి. అతడు నా ఏర్పాటులో ఉన్నవాడు, నేను నియమించినటువంటి నా సాక్షి, నా ప్రవక్త. అది భయ్యా అద్దంకి రంజిత్ ఓఫీర్ అంటే. ఇంత గొప్పోడిని ఒక్క రోజులో రోస్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మనోన్ని పార్ట్లుగా వేపుతాం. ఒకసారి ఈ అడ్డంకి భయ్యాన్ని ఒక ఆమె భార్యను వదిలేసి డైవర్స్ తీసుకున్న మీకు సాక్ష్యం ఎక్కడుంది అని అడిగారు. ఈ మహామేధావి చెప్పిన సమాధానం చూడండి. రోడ్లు వేసిన వాడు యాక్సిడెంట్ కావాలనుకోలేదు, కారు చేసిన వాడు అనుకోలేదు, కొనుక్కున్నవాడు అనుకోలేదు, కానీ యాక్సిడెంట్ అయితే కొన్నిసార్లు జరిగిపోతుంది దురదృష్టవశాత్తు. డైవర్స్ అనే యాక్సిడెంట్ నాకు అయింది అంటే నేను డైవర్స్ తీసుకోలేదు. నాకు జరిగిన డివోర్స్కి నేను బాధ్యుని కాదు, ఆమె అడిగి తీసుకొని వెళ్ళిపోయింది తప్ప నేను డైవర్స్ ఇవ్వలేదు, డైవర్స్ అడగలేదు. నా భార్యని నేను వదలలేదు, ఆవిడే నన్ను వదిలేసింది, ఇందులో నా తప్పేమీ లేదన్నాడు. అది నా జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్ అన్నాడు. ఇలా సొల్లు కబుర్లు చెప్పడం ఓఫీర్కి అలవాటే. ఓఫీర్కి యాక్సిడెంట్ అవ్వలేదు, యాక్సిడెంట్ చేశాడు. ఓఫీర్కి అమ్మాయిలు పిచ్చి. ఈయన ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంటే ఆమె భరించలేక ఇతనితో గొడవ పడేది. అదే టైంలో యానీ నేర్జా అని ఒక ఆమె పరిచయం అయితే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ మహానుభావుడు. అది తట్టుకోలేక ఇతని భార్య ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అసలు విషయం బయటికి రానివ్వకుండా నా ఎదుగుదలను ఓర్వలేక నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని ప్రచారం చేశాడు. ఓఫీర్ చేస్తున్న ఈ పనులకి ఓఫీర్తో ఉన్న చాలా మంది చిరాకొచ్చి బయటికి వెళ్ళిపోయారు. అలా బయటికి వెళ్ళిపోయిన వారిలో సునీల్ లింగాలా ఒకరు. ఈయన ఓఫీర్కి వేసిన ఛాలెంజ్ చూడండి. ఈ తరంలో క్రీస్తు సంఘాన్ని సంస్కరించడానికి దేవుని చేత పంపబడిన ప్రవక్తగా, ఈ తరం పౌలుగా, ఈ తరం ఏలియాగా చెప్పుకుంటున్న అద్దంకి రంజిత్ ఓఫీర్ నన్ను ముఖాముఖి ఎదుర్కొని తన నీతిని, పరిశుద్ధతను నిరూపించుకోలేక బహిరంగ చర్చ జరిగితే ఎక్కడ తన చీకటి బ్రతుకు బయటపడుతుందోనని భయంతో అన్యాయంగా నా పైన కేసు పెట్టడం జరిగింది. నిజముగా రంజిత్ ఓఫీర్ ప్రవక్త అయితే, నిజముగా రంజిత్ ఓఫీర్ ఏ తప్పు చేయకపోయినట్లయితే నా మీద అన్యాయంగా కేసు పెట్టడు. ఈ ఓఫీర్ ఒక అబద్ధ ప్రవక్త. నేటి క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చిన క్రీస్తు విరోధి ప్రతినిధి. ఎక్కడ బహిరంగ చర్చ జరిగితే తన బండారం బయటపడిద్దో అని ఈ రోజుకి తన భార్య అయిన యాని నీరజాను కూడా బయటికి రానికుండా 6 నెలల కాలమైంది. ఇప్పటికే ఆమె బయటికి పబ్లిక్ గా రావటం లేదండి. నిజముగా యానీ నీరజ పతివ్రత అయితే ఎందుకు మౌనంగా ఉంటుంది? మీరే ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 3 సార్లు అబార్షన్ చేయించుకుంది ఆమె ఎంత పతివ్రతో మీరు ఆలోచన చేయండి. ఆ దినాన నేను ఓఫీర్ని అడిగానండి, ఎందుకు ఇలాగంటే నేను ఎప్పుడు అబార్షన్ చేయించాను బాబు, ఆమె పోయి చేయించుకుంది అని అన్నాడండి. ఒకరోజు ఓఫీర్ గారు నాకు ఫోన్ చేసి తన భార్య అయిన యానీ నీరజ గురించి చెప్పాడు. నాకే కాదు చాలా మందికి చెబుతూ ఉంటాడు ఆమె గురించి. ఏమనంటే
పడిపోయిన దూతలు కొంతమంది వచ్చి యాంజీ నీరజతో మాట్లాడుతూ ఉంటారంట. ఓఫీర్ గురించి పడిపోయిన దూతలు కొంతమంది మానవ ఆకారంలో వచ్చి రంజిత్ ఓఫీర్ గురించి చెడుగా చెప్పడం ద్వారా యాంజీ నీరజ నమ్మి ఓఫీర్పై దుష్ప్రచారం చేస్తుందని రంజిత్ ఓఫీర్ ప్రచారం చేస్తూ ఉంటాడు. తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని తన పాపాన్ని సమర్థించుకోవటానికి లేఖనాన్ని ఇంత దారుణంగా డిస్టార్ట్ చేస్తాడు, ఇంత దారుణంగా వక్రీకరిస్తాడు. ఇతడు చాలా ప్రమాదకరమైన అబద్ధ ప్రవక్త. ఆయనను మీకు చూపటం, పరిచయం చేయటం నాకు ఎంతైనా న్యాయం. ఇది ఓఫీర్ నిజ స్వరూపం. తన అక్రమ సంబంధం బయటపడిపోతుందని యానీ నీరజాను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా స్త్రీలతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడంతో యానీ నీరజ కూడా ఓఫీర్ను వదిలేసింది. ఇన్ని ఘోరమైన పనులు చేసి పతిత కబుర్లు చెప్తున్నాడు. పతిత కబుర్లు. ఓఫీర్, నువ్వు ఏం చెప్పినా చప్పట్లు కొట్టడానికి అందరూ వీపీలే ఉంటారనుకోకు. నిన్ను వేపే వాళ్ళు కూడా ఉంటారు, వస్తారు. నా వెనకాల ఒక్కొక్కరు బయటకు వస్తారు. నువ్వు చేసిన ప్రతి పనికి మాలిన పని బయటికి చెప్పేవాళ్ళు వస్తారు. మహాగర్వంతో విర్రవీగుతున్న ఓఫీర్, నీ నాశనం ప్రారంభమైంది. బొట్టు లేని ఆడోళ్ళు అనిపించుకునే కంటే సిలువ బొట్టు పెట్టుకోండి. నేను హైందవ క్రైస్తవంలో రాసి ఇన్ని సంవత్సరాలు చెప్తున్నాను. 4-5 మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎందుకు లేదంటే నీ వెనక తిరిగే గుడ్డి గొర్రెల్లో కూడా 1% కామన్ సెన్స్ ఉందన్నమాట. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, బొట్టు ద్వారానే సువార్త చెబుతారు. మతోన్మాదులు కింద నుంచి మంట పెట్టినట్టు ఉండాలి. ఆడోళ్ళు సిలువ బొట్టు పెట్టుకుంటే కింద నుండి మతోన్మాదులకు మంట పెట్టినట్టు ఉంటుందా? భయ్యా, నీది బ్రెయినా డ్రెయినా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? క్రైస్తవ బొట్టు ఉద్యమం అనేది దేశాన్ని కదిలించేటట్టుగా మారాలి. ఈ వివాదము భగ్గున మండి దేశం మొత్తాన్ని ఆలోచింపజేస్తుంది. సువార్త చెప్పే అవకాశం దొరుకుతుంది. అరే చెప్, నీ సోది నువ్వును. వివాదాలు బొగ్గుమంటే సువార్త చెడిపోద్ది. సువార్త అనేది సిలువను నుదుటి మీద వేసుకుంటే జరగదు, సిలువను మోసుకుంటూ చెప్తే జరుగుతుంది. రే, ఈ వీడియో తీసేయండిరా, తిట్లు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అది మీరు సినిమాలు చూస్తారా అని అంటే సినిమాలు చూస్తా, ఖచ్చితంగా చూస్తాం. అస్సలు దాంట్లో అనుమానమే లేదు. పాపం మధ్యరాత్రి నుంచి మొదలుకొని కొన్ని గంటల సేపు సినిమాలు చూస్తా, ఖచ్చితంగా చూస్తాం. నా ప్రవక్త సినిమాలు చూస్తా, ఖచ్చితంగా చూస్తాం. హ్యాట్స్ ఆఫ్ టు రంజిత్ ఓఫీర్ గారు. సినిమాలు చూస్తా, ఖచ్చితంగా చూస్తాం. నీకు ఈ పనికి మాలిన తెలివితేటలు ఎక్కడవా అనుకున్నాను. సినిమా నాలెడ్జా? ఎందుకు తెలుసు కూడా చెప్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చూడుము, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చూడు, దేని చూడాలి? జనముల మీద కమ్ముచున్న చీకటిని చూడాలి. దేవుడు చూడమన్నది జనాన్ని కమ్ముతున్న చీకటిని కాదు, చీకటి కమ్ముతున్న జనాన్ని. ఈ మాత్రం కూడా తెలియని నీకొక ఛానల్, మళ్ళీ దానికో యాంకరు. ఎక్కడి నుండి వచ్చాడ్రా ఈ ఓఫీరు? ఇలా ఉన్నాడేంట్రా? నువ్వు గ్రహాంతరవాసులు ఉన్నారని చెప్తే నమ్మలేదు. నిన్ను చూస్తుంటే ఇప్పుడు డౌట్ వస్తుంది. ఏమో ఉండొచ్చు, నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు వ్యభిచారం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని మనం బోధ చేస్తే, వ్యభిచారం చేయొద్దు అనగా ఏం చేయకూడదు, అనగా అంటే ఇలాగ చేయొద్దు అన్నమాట అని చేయకూడనివన్నీ వాడు ఊహించుకుంటాడు. ఏదైతే ఆత్మీయ క్షేమాభివృద్ధికి హానికరమో అది చేయొద్దు అనేదేమో పరిసయ్యుల బోధ. నువ్వు ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అని చెప్పడం సరైన బోధ కాదు. అది బోధకుడి యొక్క అపరిపక్వత, ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. అవునా? అలా చెప్పడం పరిపక్వత లేకపోవడమా? మరి దేవుడు ఎందుకు ఆదాముతో పండు తినొద్దు అని చెప్పాడు? అది బోధకుడి యొక్క అపరిపక్వత, ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. పౌలెందుకు యవనేచ్ఛలకు దూరంగా పారిపోండి అని చెప్పాడు? అది బోధకుడి యొక్క అపరిపక్వత, ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. అపోస్తులు ఎందుకు ఈ పాపం చేయొద్దు, ఆ పాపం చేయొద్దు అని చెప్పారు? అది బోధకుడి యొక్క అపరిపక్వత, ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. వీళ్ళంతా ల్యాక్ ఆఫ్ పరిపక్వత, నువ్వేమో లాట్ ఆఫ్ పరిపక్వత. అసలు ఎవడ్రా నిన్ను పాస్టర్ అన్నది? ఎవడ్రా నిన్ను అపోస్తులు అన్నది? ముందు వాడి గోప పగలగొట్టాలి. ఇలాంటి ఎన్నో ఘోరమైన బోధలు చేసిన ఈ దుర్బోధకుణ్ణి, వ్యభిచారిని మహాప్రవక్త అంటూ, గొప్ప దైవజనుడు అంటూ పొగిడిన వారలారా, మీకెందుకయ్యా ఈ బ్రోకర్ పనులు? ఇలాంటి పనికి మాలిన వాడిని పొగడ్డానికి సిగ్గులేదా? మీరు పొగిడినందుకు మీకు బాగా పెట్టాడు కదా, వినండి. ఒక విచిత్రమైన విషయం చెప్తా ఓఫీర్ అన్న గురించి. ఆత్మీయతలో ఉన్నతమైన వ్యక్తి అయితే ఆయన లైవ్ ఏర్పాటు చేస్తే 300-400 మంది చూస్తారు. ఈ రేటింగ్ కనపడినప్పుడు సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే, చాలామంది లేరు ఏంది దీనికి. రహస్యం ఏంటంటే, ఆయన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది 100 ఫలం ఫలించాలనుకునే వాళ్ళు ఉంటారు. టాపిక్ వచ్చింది ఇంటర్నెట్లో, శాలిం రాజు గారు చెప్పారు, ఓఫీర్ గారికి ఎందుకు తక్కువ మంది ఫాలోవర్స్?
ఏం లేదండి, చేపల మార్కెట్లో ఉన్నంత రద్దీ డైమండ్ షాప్లో ఉండదు. కానీ అక్కడ రోజంతా గోలగోల అయిన తర్వాత జరిగే వ్యాపారము కొన్ని వేల రూపాయలు, ఇక్కడేమో సైలెంట్గా జరిగే వ్యాపారం కొన్ని వందల కోట్ల రూపాయలు. కాబట్టి నేను చేపల మార్కెట్ పెట్టలేదు బాబు, డైమండ్ మార్కెట్. ఓఫీర్ది డైమండ్ షాప్ అంట, మరి చేపల మార్కెట్ ఎవరిది? మీదే. ఏదైతేనే మొత్తం అందరూ వ్యాపారులే. కంగారు పడకండి, మీ అందరికీ ముందు ముందు ఉంది. ఇతన్ని దైవ ప్రవక్త అన్నారు కదా, ఈయన తప్పుని తప్పుగా ఖండించొద్దని చెప్తున్నాడు. ఈసారి మీ ప్రసంగాల్లో అది తప్పు ఇది తప్పు అని చెప్పకండి. మీ ప్రవక్త ఆడవాళ్ళని సిలువ బొట్లు పెట్టుకోమని చెప్తున్నాడు. చర్చిలో సిలువ స్టిక్కర్లు కొని రేపటి నుంచి మీ చర్చిలో సిలువ స్టిక్కర్లు అమ్మండి. సాలిం రాజు, దేవుడు నీకు చూపించిన ప్రవక్త అన్నావుగా, మరి ఫాలో అవ్వు. ఓఫీర్, నీ ప్రతి దుర్బోధను వేపుతాము, నీ ప్రతి పుస్తకాన్ని వేపుతాము. కానీ నెక్స్ట్ వీడియో నీ మీద రాదులే. రోజు ఒకే కూర వండుకోంగా. బాయ్ ఓఫీర్ భయ్యా. ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నోరు మూసుకొని కూర్చోండి. ఈ ఓఫీర్ చేసిన పనుల వలన ఎన్నో జీవితాలే పాడైపోయాయి. మీ మనోభావాలు ఎవరికి కావాలి? ఈ ఓఫీర్ బోధల వలన ఎంతో సేవ పాడైపోయింది, ఎంతో మంది క్రైస్తవులు పాడైపోయారు. నా యేసయ్య ఎంతో బాధపడుతున్నారు. వీటి గురించి పట్టించుకోని వాడి మనోభావాలు పాడైపోయినా నాకేమీ ఇబ్బంది లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. త్వరలో మరొక రోస్ట్తో మీ ముందుకు వస్తాడు ఈ ఫినెహాస్. మీరు కూడా ఎవరినైనా రోస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాల్ని, వీడియోల్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్కి సెండ్ చేయండి. ఎవరిని వదలొద్దు. సంఘానికి కీడు తలపెడుతున్న ప్రతి ఒక్కరిని వేపుదాం. బాయ్. ఒక్క విషయం మర్చిపోయాను, వీడేంటి పాస్టర్లను ఎలా మాట్లాడుతున్నాడని ఫీల్ అవుతున్నారేమో. ఒక్క మాట, వీళ్ళు చేస్తున్న నష్టం విపరీతమైనప్పుడు నేను కూడా విపరీతంగానే మాట్లాడాల్సి ఉంటుంది. మరి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.